రోజుల ఢిల్లీ చలో యాత్రతో నగర సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ముట్టడికి బయలుదేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో శంభు సరిహద్దుల్లో అడ్డగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించిన దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరసనకారులు అంబాల్ హైవేపైకి చేరారు. ड्रोन यार ले आओ ड्रोन ओके आगे ड्रोन थोड़ा बड़ा खड़ा है మరోవైపు పంజాబ్ హర్యానాల నుంచి నిరసనకారులు ఢిల్లీ వైపు వచ్చే యత్నం చేస్తున్నారు. ఇంకో పక్క రైతన్నల ఢిల్లీ చలో ప్రభావంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రహదారుల దగ్గర పోలీసుల మోహరింపు తనిఖీలతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. అతి నినాదంగా వాహనాలు కదులుతుండటంతో కిలోమీటర్ దూరం దాటేందుకు గంటల సమయం పడుతోందని వాహనదారులు వాపోతున్నారు. రైతుల మెగా మార్చ్ను భగ్నం చేసేందుకు ఢిల్లీకి దారి తీసే ప్రధాన సరిహద్దుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సిమెంట్ దిమ్మెలు కంచెలతో అడ్డుకునే యత్నం చేస్తున్నారు. సింగు టిక్రీలతో పాటు ఢిల్లీ ఘజియాబాద్ యూపీ నోయిడాల సరిహద్దు ప్రాంతాలైన ఘాజీపూర్ చిల్లా వద్ద పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అయితే పోలీసులు మాత్రం దారుల్ని పూర్తిగా మూసేయలేదని, ఫెన్సింగ్లో పాక్షికంగా మూసేసి తనిఖీల అనంతరం అనుమతిస్తున్నామని చెబుతున్నారు. పలు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ చలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంజాబ్ హర్యానా ఇలా సమీప ప్రాంతాల నుంచి యాత్రను ప్రారంభించారు. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు సరిహద్దుల్లో కంచెలతో భారీగా మోహరించారు. దీంతో ఏం జరగనుందా అనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో ముందుగానే నిర్ణయించినట్లు ఢిల్లీ చలో పేరుతో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు కదిలారు. పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. మరోవైపు భగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. कर रहे हैं। इनका कहना है कि मध्य प्रदेश के युवाओं के साथ साथ जो एग्जाम हो रहे हैं, चाहे पटवारी भर्ती हो, चाहे अलग अलग परीक्षा हो,
రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నివారించేందుకు సోమవారం నుంచి నెలపాటు సెక్షన్ 144 విధిస్తూ ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోడా ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల నిరసనలు సంఘ విద్రోహ శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ముప్పు ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లు, అంతిమయాత్రలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇటుక ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో లైవ్ ద్వారా మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తూనే ఉన్న ఢిల్లీ సరిహద్దుల వద్ద ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏంటి ప్రెజెంట్ సిచ్యువేషన్? అన్నదాతల చెలో ఢిల్లీ రణరంగంగా మారింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఢిల్లీలో ప్రవేశించాలని పంజాబ్, హర్యానా నుంచి వస్తున్నటువంటి రైతులు పోలీసుల ఆంక్షలను అధిగమించి ముందుకు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రధానంగా శంభు బార్డర్లో పెద్ద ఎత్తున రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బాష్పవాయు గౌలాలను ఉపయోగిస్తున్నారు. ఈసారి అధునాతన పద్ధతులను ఉపయోగిస్తున్నారు. డ్రోన్లను ఉపయోగించి డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ను ఉపయోగిస్తున్నారు. దాంతో రైతులంతా కూడా చెల్లా చెదురుగా పరిగెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ముఖాలకు కర్చీఫ్లు పెట్టుకొని వారు పరిగెత్తున్నారు. స్మోక్ ఏదైతే వస్తుందో ఆ స్మోక్తో పూర్తిగా కళ్ళు మంటలు, దద్దుర్లు వస్తాయి. కాబట్టి అక్కడి నుంచి వారందరూ కూడా చెదరగొట్టేందుకు ఇదే సరైనటువంటి ప్లాన్ అని పోలీసులు డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగిస్తుండడంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా రణరంగంగా మారింది. కేవలం శంగు బార్డరే కాదు, ఇటు అంబాలా బార్డర్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా పంజాబ్, హర్యానా ఈ రెండు రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఈ శంభు బార్డర్ ఉంది. సో అక్కడ ఈ బార్డర్ వద్ద ప్రస్తుతం ఈ రకమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితిలో కూడా రైతులను రానియకుండా ఉండేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు. అలాగే రోడ్లపైన పెద్ద పెద్ద గుంతలు తవ్వారు, మట్టి గడ్డలు ఏర్పాటు చేశారు, గుట్టలు ఏర్పాటు చేశారు. ఎలాగైనా కానీ రైతులు కనుక ఢిల్లీ లోపలికి ప్రవేశిస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి రైతులను ముందుగానే రైతులను అక్కడికి అరెస్ట్ చేయాలనే దిశగా ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సో అందులో భాగంగానే ప్రధానంగా పంజాబ్, హర్యానాలో ఉన్నటువంటి రైతులపైన కాన్సన్ట్రేట్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రైతులు చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా రైతులకు ఒక కమిటీ ఉంటుంది. సో అంత ఆర్గనైజ్డ్గా ఉన్నటువంటి రైతు సంఘాల ఆందోళనను నిలువరించడం అంత తేలిక కాదు. కాబట్టి పోలీసులు గత వారం రోజుల నుంచి కూడా రోడ్లపైన ట్రంచెస్ తవ్వారు, పెద్ద పెద్ద గుంతలు తవ్వారు, బ్యారికేడింగ్ పెట్టారు, అలాగే రోడ్లపైన మేకులు కొట్టారు, బాష్పవాయు గోళాలు ఉపయోగిస్తున్నారు. సో అన్ని రకాల పద్ధతులను కూడా పోలీసులు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతుంది. సో మొత్తానికి రైతులు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ తాము పండించినటువంటి పంటలకు కనీస మద్దతు ధరను గ్యారంటీ చేస్తూ ఒక చట్టం తీసుకురావాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం ప్రస్తుతం నెలకొంది. థ్యాంక్ యూ వెంకటేష్.